దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనము. దేవుడు తాను చేయదలుచుకున్నది ఏదైనా సరే ఆపగలిగిన వారు ఎవరు లేరు. ఆయనకు సమస్తమును సాధ్యమే. మన జీవితంలో ఎదురవుతున్న సమస్యల నుండి కూడా ఎవరు విడిపించలేరేమో అనుకుంటాం, కానీ దేవునికి అది సాధ్యము. అటువంటి మహాగణుడైన దేవుణ్ణి మనం ఎరిగి ఆరాధిస్తూ ఉన్నాం. నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా దేవుడు ఆ సమస్య నుంచి విడిపించుటకు సమర్థుడు, శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఈ మాటను బట్టి ధైర్యము తెచ్చుకొని ఏమైనా చేయగలిగిన దేవునికి, కథ మొత్తం మార్చగలిగిన దేవునికి స్తుతులర్పిస్తూ ప్రార్థిద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. మీకు అసాధ్యమైనది ఏమీ లేదు నాయనా, సమస్తమును సాధ్యమే. మేమున్న పరిస్థితుల్లో నుండి తప్పించుటకు సమర్థుడైన దేవుడవు. ఆయా కార్యములు చేయుటకు కృపగలిగిన దేవుడవు. మాకు సహాయము చేసి అసాధ్యములు అనుకున్నవి సాధ్యపరిచి మా పక్షముగా మీరు కార్యములు నెరవేర్చమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.